ప్రైజుల దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనలందరినీ కూడా సజీవమైన రెక్కల కింద భద్రపరిచిన దేవుడు మరొక దినాన్ని చూడటానికి మరొక అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. అందు నిమిత్తము ప్రభువుకి మనము రుణస్థులమై ఉన్నాం. ఉదయకాల సమయంలో మనం రుణస్థులమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనలందరినీ కూడా కాసి కాపాడిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మంచిది ప్రేమైన వర్లరా, ఈ యొక్క లోకములో మనము క్రైస్తవ జీవితంలో బ్రతుకుతున్నట్టు మన జీవితంలో దేవుడు మన జీవితంలో ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరాధాలు, ఎన్నో సమస్యలు మనకి కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను బట్టి, దేవుడి యొక్క ఫలాన్ని బట్టి, దేవుని యొక్క అతిశయాన్ని బట్టి మనము జీవించగలుగుతున్నాం. అందుని బట్టి ప్రభుకి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ లోకంలో మనకి కొద్దిపాటు శ్రమలు కలగవచ్చు, కొద్దిపాటి ఇబ్బందులు కలగవచ్చు, కొద్దిపాటి వ్యతిరేకతలు కూడా మనకు కలగవచ్చు. అయినప్పటికీ కూడా ఆ వ్యతిరేకతల మధ్యలో మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. యోబు అంటాడు కదా, యోబుని అంటారు కదా తన స్నేహితుడు, నీ యొక్క భక్తి నీకు ధైర్యమును పుట్టించదా అని స్నేహితులు యోబుతో పలుకుతారు. ఆమేన్, హల్లెలూయా. అయితే మన భక్తి మనకి ఏం కలగ చేయాలో తెలుసా? మనకి ధైర్యాన్ని కలగ చేయాలి. ధైర్యము లేకపోతే కనుక మనం భక్తి కలిగిన వారముగా ఉండలేము. ఎందుకంటే ఒక్కొక్కసారి లోకంలో మనకి అపజయాలు ఎదురవుతూ ఉంటాయి, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి. మనం నమ్మిన వారే మనకి విరోధముగా ప్రవర్తించేవారుగా ఉంటారు, మనం నమ్మిన వారే మనకి వ్యతిరేకంగా లెగిసేవారుగా ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రభు యొక్క కృపలో మనమందరమును కూడా దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని యొక్క బలాన్ని బట్టి మనము ధైర్యము పొందాలి తప్ప ఈ లోకములో జరుగుతున్న అలజడలను బట్టో లేకపోతే వ్యతిరేకతలను బట్టో మనము భయపడిపోయి దేవునికి దూరం అయిపోవటం కాదు. అయినప్పటికీ కూడా ప్రభువునే ఈ లోకములో ఇష్టపడలేదు, ప్రభువునే ఇష్టపడలేదు ఈ లోకములో. అయితే నిన్ను నన్ను ఎలాగ ఇష్టపడతారు? ఆమె ప్రభువును అంగీకరించిన మనలను తునీకరిస్తూ ఉంటారు. ప్రభువును అంగీకరించినట్టు మనలను అప్పటి వరకు దగ్గరగా ఉంటున్నట్టు మన జీవితంలో దూరం అయిపోతూ ఉంటారు. అయితే ఈ లోకంలో ప్రభువునే అంగీకరించలేదు. ప్రభు తన ఇంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, తన సొంత ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు తన సొంత ప్రజలే తనని తునీకరించినట్లుగా వాక్యం చెప్తూ ఉంది. ఈ లోకంలో మనల్ని కూడా యేసు ప్రభు లాంటి వారం కాకపోయినప్పటికీ కూడా ఆయన్ని వెంబడిస్తున్న తన బిడ్డలుగా మనల్ని కూడా